లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. అంటే ఢిల్లీ విజయం తర్వాత తెలంగాణ బీజేపీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎక్కువ శక్తి పుంజుకుందాం, దేశవ్యాప్తంగా ఇంకా విస్తరిస్తున్నాం అనే ఒక ఆలోచనలో ఉందా బీజేపీ పార్టీ? మరి ఏం దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఉంది ఇప్పుడు? ఇంకా కొన్ని ప్లేసెస్ లో లేదు కదా, ఢిల్లీ లాంటి ప్లేస్ లో ఘన విజయం సాధించారు. అవును, అదే నిజమే. కానీ ఒకటి ఏంటంటే ఇప్పటికీ 20 రాష్ట్రాలలో విస్తరించడం. ఇంకా కాంగ్రెస్ అనేది ఇంకేది ఏంటంటే 3 రాష్ట్రాలలో 9 ఓడిపోయే ముక్కు. ఇంకా నాకు తెలిసి ఇంకా 99% 3 రాష్ట్రాలకి వెళ్ళి కూడా కంప్లీట్ క్లియర్ చేస్తాము. క్లియర్ చేసి మా కోరిక కూడా మహాత్మా గాంధీ కోరికని వీళ్ళు 75 సంవత్సరాలుగా మోసం చేసిన గాంధీ కుటుంబం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి కోరిక జాతిపిత అని మనం చెప్పుకునే కోరిక 1940లో కాంగ్రెస్ పని అయిపోయింది, స్వాతంత్రం తెచ్చిన మూసేద్దామన్నాడు. ఈ నెహ్రూ, ఇందిరాగాంధీ, గాంధీ కుటుంబాన్ని గురించి దాన్ని కంటిన్యూ చేశారు. మహాత్మా గాంధీ కోరికని మన్నించాలని మాకు బాగా కోరిక, నాకైతే వ్యక్తిగతంగా బాగా కోరిక. మహాత్మా గాంధీ కోరికను మొత్తానికి తూచా తప్పకుండా పాటించి కాంగ్రెస్ విముక్త భారత్ చేయాలని. మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో నిజంగా బీజేపీ పార్టీ వచ్చేంత శక్తి ఉందా? 2 రాష్ట్రాల్లో నిరంతరం పోరాడాలి కదా దీప. విజయం ఒక రోజులో సాధ్యం కాదు కదా. పక్క రాష్ట్రంలో వచ్చింది మన రాష్ట్రం ఎట్లా వస్తుంది, మన రాష్ట్రం వచ్చింది పక్క రాష్ట్రం ఎట్లా వస్తుంది? పోరాటం అనేది నిరంతరం సాగే ఒక ప్రక్రియ అది. కాబట్టి మరి ఆంధ్రాలో ఆల్రెడీ వచ్చేసింది, అంటే మిత్రపక్షంగా వచ్చేసినాం మేము. 3 సీట్లు అంటే ఇంకా వచ్చినట్టే అనుకుంటున్నారా మిత్రపక్షం? ఎన్డీఏ మళ్ళీ ఎన్డీఏ అంటున్నాం. పాదం మోపాం కదా, పాదం అది ఒక విజయంగా పరిగణిస్తున్నారు. అయితే విజయం ఎప్పుడు వీరులకు ఎప్పుడు విజయమే స్ఫూర్తి కాదు. అలెగ్జాండర్ కూడా ఒక్కరోజు ఒక దేశం కలిగిన కాలేదు, మన దేశాలకు వచ్చే వరకు పోరాటం చేస్తూ పోయి. మేము కూడా భారతీయ జనతా పార్టీని మొత్తం 30 రాష్ట్రాలకు విస్తరించే వరకు మా పోరాటం ఉంటుంది. తెలంగాణకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా బీజేపీ అని నమ్ముతున్నారా? ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని అనుకుంటున్నారా? మాకన్నా తెలంగాణ ప్రజలు 1000 రెట్లు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు. ఒక విలువలు గల పార్టీ. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే పత్రికలు కావచ్చు, ప్రచార సాధనలు కావచ్చు, లేదా పక్క రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, చుట్టుపక్కల అన్నీ మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అంటే మాకున్న సరిహద్దు రాష్ట్రాలన్నీ కమలమయమైపోయినాయి. 36% ఓట్లతోని, 77 లక్షల ఓట్లతోని, 8 మంది ఎంపీలతోని, మల్కాజిగిరి లాంటి చోట్ల 3 లక్షల 4 లక్షల మెజార్టీతోని ప్రజలు సంపూర్ణ విజయం, ఘన విజయం మాకు సాధించి పెట్టారు. ఇంకా మేము ప్రజల తరపున నిరంతరం పోరాడాలి. తెలంగాణలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద మేము పోరాడాలి. ఆ నాయకత్వ లక్షణాలు ప్రతిపక్ష బాధ్యత మేము నెరవేర్తిస్తున్నాం ఇప్పటికే. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు లేడు కాబట్టి తెలంగాణ ప్రజల ఆశలు త్వరలోనే నిరంతరం ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి పార్టీని బాగా బలంగా తయారు చేసి పోన్నాం. మీరు అన్నట్టు ప్రజలందరూ చూస్తున్నారు అనే మాట కన్నా అధ్యక్షుడు ఎవరవుతారు అనేది కూడా తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది. బీసీయా, రెడ్డియా, బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అంటే హిందూ అవుతాడు. ఈటెల రాజేందర్ గారి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈటెల రాజేందర్ గారికి కనుక అధ్యక్ష పదవి అనౌన్స్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి? సపోర్ట్ చేస్తారా? నేను ఈటెల రాజేంద్ర కాదు, ఏ రాజేందర్ చేసినా సపోర్ట్ చేస్తాను 100%. నాకు పార్టీ కన్నా తల్లి రాకేష్ రెడ్డి ఓన్లీ, ఇంకా ఎటువంటి ఉండదు, వర్గాలు ఉండవు, ఏముండదు, ప్రాంతాలు ఉండదు, పాడు ఉండదు, ఒకటి భారతీయ జనతా పార్టీ నా కన్న తల్లి. కన్న తల్లి ఎవరిని నిర్ణయించిన లీడర్కి అంగీకరిస్తానని చెప్తున్నా. మేము హిందువులము, ఈ దేశంలో హిందూ రాష్ట్రం అంటే మనం హిందువుల అవమానాల పాలు కావద్దు. హిందువులు అంటే ప్రపంచంలో ఉన్న ఒక ఏకైక దేశంలో ఒక సురక్షితంగా ఉండాలా, గౌరవంగా బతకాలని కోరుకుంటాం. మేము పెద్ద కోరికలు కావు దీప. మేము దీన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటలేం కాంగ్రెస్ అనుకున్నట్టు. అది ఒక పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. ఇస్లామిక్ దేశంగా మార్చాలని అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ ఇండియాని? అవును, అదే కదా. ఏ విధంగా అంటే ఫస్ట్ దేశాన్ని ఎందుకు విడగొట్టింది? దేశాన్ని విడగొట్టింది ఎవరు? అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు ఈ దేశంలో. అప్పుడు దేశాన్ని విడగొట్టిన పార్టీ ఇది. అంటే దేశాన్ని విడగొట్టినావు, ఏ ప్రతిపదకాన్ని విడగొట్టినావు? మత ప్రతిపదకాన్ని విడగొట్టినావు. అంటే మత రాజకీయం మొదలు పెట్టినవే నువ్వు కదా. మత రాజకీయం నువ్వు మొదలు పెట్టినావు. రాజ్యాంగాన్ని తుంగలు దుక్కటం నువ్వు మొదలు పెట్టినావు. 356 ఆర్టికల్ని తుంగలు దుక్కటం నువ్వు మొదలు పెట్టావు. మాజీ ప్రధానమంత్రిని గుల్జార్ నంద్ లాంటి వారిని లాల్బదిని అవమానించడం నువ్వు మొదలు పెట్టినావు. కుటుంబ రాజకీయము, వ్యక్తి పూజ నువ్వు మొదలు పెట్టినావు. దేశాన్ని వేలాది లక్షలాది మంది భగత్ సింగ్ లాంటి బిడ్డలు, సుభాష్ చంద్రబోస్ వీరులు సాధించుకున్న స్వాతంత్రాన్ని ఎమర్జెన్సీ పేరిట ధ్వంసం చేసిన కుటుంబం నువ్వు. ఇప్పుడు తమిళనాడులో 1500 సంవత్సరాల నుంచి నీకు ఇస్లామే లేదు. అప్పుడు గుళ్ళు బగ్బోట్ ఎట్లయితే నీకు 500 మంది, సుమారు 543 మంది ఉన్న ఒక పార్లమెంట్ లోపల 218 మంది వాళ్ళు వ్యతిరేకిస్తుంది, 206 మంది హిందూ ఎంపీలు ఉన్నారు. కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా. అంటే నీ మొత్తం నీ హిందూ సమాజం సర్వనాశనం కావాలా, హిందూ సమాజం నిర్మించబడాలి, మీరు హిందూ ఎంపీలు ఎట్లా అవుతారు? మీ జాతిని మీరు కాపాడుకోరా? దాంట్లో ఏముంది చట్ట సవరణ? ఏదైనా ఉంటే జ్యుడిషియల్ సిస్టంలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిస్టంలో రావాలని పెట్టినరు. ఇక రాజ్యాంగం సంబంధం లేదు, సుప్రీంకోర్టు పవర్స్ లేవు. అదేం సవరణ అండి అది? నువ్వు 4 చేసుకోవచ్చు, 40 మందిని కానొచ్చు. కామన్ సివిల్ ఎవరు? అంబేద్కర్ గారు చెప్పిందే కదా.
ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు చెప్పారు దీపా? ఎవరు చెప్పారు? ఈ రాజ్యాంగ స్ఫూర్తి భారతరత్న అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దీపా. ఇది ఎవరు మాట్లాడతలేరు. ఈ దేశద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్ మాటలు ఇంకా నమ్ముతున్నారు. ఇదంతా మీకు హిందూ జనం మీద ఉన్న ప్రేమనా, హిందుత్వం మీద ఉన్న పిచ్చా, లేకపోతే అసలు ఇది ఇస్లాం మతం మీద ఉన్న అసహ్యమా? ఇస్లాం అంటే మీనింగ్ ఏంటి? శాంతి కపోదు. మరి అట్లాంటి ఇస్లాం మా హిందువుల మీద అంత కర్కశంగా ఎందుకు? అంటే అది కొంతమంది వ్యక్తులు చేసింది. మతం మొత్తానికి అనడం No, కరెక్టేనా? no, మతానికి ఆపాదించడం. ఇండియన్, మళ్ళీ మీకు అదే చెప్తాను, ఇండియన్ ముస్లిమ్స్ ఏమంటలేం. దే ఆర్ ఆల్ అవర్ పూర్వీకులు, మా పూర్వీకులు, మా బ్లడ్, మా డిఎన్ఏ. సో ఎప్పుడు రాకేష్ రెడ్డి గారు అవమానించినా, ఏదైనా అవమానకరంగా మాట్లాడినా ఇండియన్ ముస్లిమ్స్ ని కాదు. నేను ఇప్పటి వరకు నేను రాజకీయ జీవితంలోకి వచ్చిన నుంచి ఒక్కసారి కూడా ముస్లిమ్స్ని విమర్శించలేదు. ఒక్కసారి కూడా. మీరు ఏ ఇంటర్వ్యూలో చూడండి. మేము ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో, ఎవరైతే దేశ రాజ్యాంగాన్ని నడివిలో తగలబెడదామంటున్నారో, అఫ్జల్ గురు లాంటి పార్లమెంటు మీద దాడి చేసిన వాళ్ళని సమర్థిస్తున్నారో, జమ్మూ కాశ్మీర్లో మా కాశ్మీర్ పండితులని, ఆడవాళ్ళ శీలాలు తీసి రంపాల మీద కోస్తున్నారు. ఆనా కొడుకులతోనే పంచాయతీ. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.